ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనం భగవద్గీత కిందటి వారం 16వ అధ్యాయం మొదలుపెట్టాము. దైవాసుర సంపత్తులు, ది క్వాలిటీస్ ఆఫ్ డిమన్స్ అండ్ డివైన్ క్వాలిటీస్ అండ్ డివైన్ క్వాలిటీస్ గురించి మొదటి 3 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు దైవీ గుణ సంపత్తి, అంటే దైవీ గుణం ఎలా ఉంటుంది, దాంట్లో ఏ క్వాలిటీస్ ఉంటే దైవీ గుణం అని చెప్పబడుతుందని చెప్పారు. మనం కొన్ని క్వాలిటీస్ని తలుచుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి క్విక్గా చూసుకొని మొత్తం 26 క్వాలిటీస్ చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే 13వ అధ్యాయంలో భగవంతుడు ఒక జ్ఞానము జ్ఞేయము అని చెప్తూ 20 లక్షణాలు చెప్పారో, అలాగే ఇక్కడ 26 లక్షణాలు చెప్పడం జరుగుతుంది. మొదటిది అభయం, ఫియర్లెస్నెస్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సత్వ సంశుద్ధి, అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్, అంటే 26 దైవీ గుణాలకి సంబంధించిన ఈ లక్షణాలు ఆచార్యులు ఈ యొక్క భగవద్గీత శ్లోకాన్ని వర్ణించినప్పుడు కొన్ని లక్షణాలు ప్రధానంగా కొన్ని ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి బాగా కరెక్ట్గా సూట్ అవుతాయని వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది సాధారణంగా ఈ అభయం అనేది బాగా మనం చూడవలసింది, చూస్తున్నది కూడా ఈ సన్యాస ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు లోక కళ్యాణం కొరకు ఇంకోళ్ళని ఉద్ధరించి వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి అనుకుని వచ్చిన వాళ్ళకి ఆ అభయం అనేది క్వాలిటీ ఎక్కువ ఉండాలని. ప్యూరిఫికేషన్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్ అంటే సత్వ సంశుద్ధి, సత్వగుణం వైపు సత్వగుణానికి వెళ్ళే ఆ జర్నీ కూడా సన్యాసాశ్రమం వాళ్ళు ఇంకా మామూలు మనుషుల కంటే కూడా గట్టిగా పనిచేయాలని, దాన్ని కల్టివేట్ చేసుకోవాలని. తర్వాత ఇంకొక ఇదేంటంటే కల్టివేషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన సముపార్జన. ఆబ్వియస్లీ సన్యాసి అన్న వాళ్ళు ఆర్ మాంక్ అంటారు కదా, మాంక్ అన్నవాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు చదువుకునేది అర్థం చేసుకొని గురుముఖం ద్వారా వచ్చింది సమాజానికి పంచిపెట్టాలి కదా. అలా చేయడానికి వాళ్ళకు ఉండే సమయం ఉంటుంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కల్టివేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ఇంకా బలంగా చూసుకోవాలని చెప్పారు. తర్వాత ఈ సన్యాసాశ్రమం నుంచి తర్వాత వచ్చే గుణాలు గృహస్థాశ్రమాలకు ఎలా వర్తిస్తాయని చెప్పారు. ఇంకోటి ఫస్ట్ గృహస్థాశ్రమంలో ప్రప్రథమైనది చారిటీ, దానం. దానం అంటే కెన్ బి మెనీ వేస్, రైట్? దానం అంటే మామూలుగా అర్థం చేసుకునేది ఏంటంటే మనం ధనాన్ని ఇవ్వడం కూడా దానము. గృహస్థుడికి ఇవ్వాల్సింది ఏంటంటే గృహస్థుడికి సన్యాసులని వాళ్ళు చేసే కార్యక్రమాలకి సపోర్ట్ చేయడము, అదొక అంటే ధన రూపంలో దానం. కానీ మన సర్వీస్ రూపంలో కూడా, సేవా రూపంలో కూడా దానం అనేది మనం చేయవచ్చు అండ్ చేయాలి. గృహస్థులుగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా తప్పకుండా చేయాలి. ఆ దానం చేసేటప్పుడు కూడా సత్వగుణంలో ఉండి దానం చేస్తే, అంటే ఏ ఫలాపేక్ష లేకుండా చేసిన దానం మంచిదని, అది గృహస్థులకు తప్పకుండా ఉండాలని చెప్పారు. అందుకని గృహస్థకి అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇంకొకరికి ఎలా సపోర్ట్ చేయాలి, ఇంకొకరికి ఎలా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలనేది వాళ్ళకి దానివల్ల వాళ్ళకి దైవీ సంపత్తి పెరుగుతుందని చెప్పారు. తర్వాత ఇంకొకటి సెల్ఫ్ కంట్రోల్, అంటే వానప్రస్థ ఆశ్రమంలో, మిగతా ఆశ్రమంలో ఉన్న ఆశ్రమంలో కంటే కూడా ఇంద్రియ తృప్తి కొరకు కొంచెం ఎక్కువ లైసెన్స్, ఇంద్రియ తృప్తి చేసుకోవచ్చు అనేదానికి ఒక పరిధి పెట్టి, ఆ బౌండరీ కూడా కొంచెం పెద్దది. ఆ బౌండరీలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుక దాంట్లో దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా అది దాంట్లో కొంచెం ఆ సెల్ఫ్ కంట్రోల్ గృహస్థాశ్రమంలో ముందరికి వెళ్తున్నప్పుడు మనం నేర్చుకోగలిగితే మనకి వచ్చే ఆశ్రమం తీసుకోకుండా ఫిజికల్గా తీసుకోకుండా మెంటల్గా తప్పకుండా అది ఎలాగో వస్తుంది. కాబట్టి అప్పుడు మనకి పనిచేస్తుందని చెప్పారు. తర్వాత పూర్వం రోజుల్లో అయితే యజ్ఞాలు చేయడము, క్రతువులు చేయడము, ఆ యజ్ఞాలకి క్రతువులకి వాళ్ళు చేసే వాటికి సపోర్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
అందుకనే ఎప్పుడో ఈ ఈ దానం గురించి ఎక్కువ వచ్చే ఈ మా ఈ అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంస్థలో బాగా చెప్తారు. అండ్ సాధారణంగా కూడా మీరు చూస్తే పీపుల్ ఆ యొక్క దానం చేయటం వల్ల ఉండే ఉపయోగాలు బాగా మనకు కనబడతాయి. పట్టలి ఈ ఇస్కాన్ అనేది కొంచెం ప్రీచింగ్ మూమెంట్ కాబట్టి బుక్ డిస్ట్రిబ్యూషను, సంస్థలను స్థాపించడము, సముదాయాలని వృద్ధి చెందడం అనేది ఇట్స్ వెరీ అగ్రెసివ్. మిగతా సాంప్రదాయాల్లో కంటే చూస్తే కూడా డెఫినెట్లీ ఇప్పుడున్న వైష్ణవ సాంప్రదాయాల్లో ఇస్కాన్ ఈజ్ ప్రెటీ డామినెంట్. అందుకని కొంచెం పెరుగుతోంది కదా. అలా ఉండడం ఒక డామినెంట్, కొంచెం పుష్గా అనిపిస్తుంది. కానీ అలా వృద్ధి చెందాలంటే ఆబ్వియస్లీ దే నీడ్ రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ కావాలంటే ఆబ్వియస్లీ మిగతా వాళ్ళ దగ్గర వైశ్యులు అనండి, బిజినెస్ మ్యాన్ అనండి, గృహస్థాలు అనండి, వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. కనుక ఈ దానం చేయాలి, ఇలా చేస్తే ఇలా ఉంటుందనేవి చాలా ఈ స్క్రిప్చురల్ రిఫరెన్సెస్లో బాగా చెప్తారనమాట. కానీ ఈ దానం చేయడం వల్ల కూడా ఒకప్పుడు మనకి ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నేను ఐ జస్ట్ టెల్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, ఈవెన్ దట్స్ ఎ వెరీ పర్సనల్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు మనకి స్తోమత ఉండడానికంటే కూడా ఎక్కువ సపోజ్ ఒక ఫోర్స్ వల్ల కానీ, ఒక సిచ్యువేషన్ వల్ల కానీ, అంటే మనకు ఉండే పరిస్థితి వల్ల కానీ, అర్థార్థి జిజ్ఞాస ఉన్నారు కదా, మనకప్పుడు ఆర్థమైన భగవంతుడు మన కష్టాలు తీర్చాలి అలా దానం చేయడం కానీ, ఇంకోళ్ళ హెల్ప్ చేయడానికి దానం చేయడం కానీ, ఒకప్పుడు ఆ దానం చేస్తున్నప్పుడు ఒక గుళ్ళలో కూడా అలాంటి వాటిలో కూడా ఒకప్పుడు దానం చేస్తున్నప్పుడు ఒకటి అనిపిస్తుంది, చేస్తున్నప్పుడో చేసాకో ఈదర్ వే, ఓ మై గాడ్ నేను చేసింది కరెక్టా కాదా, యామ్ ఐ డూయింగ్ మోర్ దాన్ మై నీడ్స్, నాకేమవుతున్న తర్వాత అనిపిస్తుంది కదా. అలాంటి ఎన్నో అట్లీస్ట్ నా లైఫ్లో అట్లీస్ట్ 5-6 సంఘటనలు అయ్యాయి. చేసాక సడన్గా ఎవరిని అడిగినప్పుడు ఇచ్చేయడం. కానీ అప్పుడు ఆ కొద్ది క్షణాల్లో కొన్నిసార్లు కొన్ని నెలల వరకు కూడా నన్ను నేను ఆలోచించుకున్నాను, చేసాం కరెక్టా కాదా కరెక్ట్. కానీ ఒకటి నేను చూసింది ఏంటంటే, వెరీ ఇంట్రెస్టింగ్లీ దాని యొక్క ప్రతిఫలం వేరే విధంగా ఎక్కడో ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇట్ హ్యాపెన్స్ మనకి తెలియకుండా. అదే రూట్లో రావాలని లేదు, అలానే రావాలని లేదు, కానీ ఎక్కడో అక్కడ ఇట్ కాంపన్సేట్స్ మోర్ దాన్ 3-4 times. సమ్టైమ్స్ యూ కెన్ ఈవెన్ ఇమాజిన్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది తెలియదు. అది నేచరా, అది భగవంతుడా, కర్మనా, అది చెప్పడం చాలా కష్టం. కానీ దానం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడప్పుడు మన లైఫ్లో వీ హ్యావ్ టు ఫోర్స్ ఇట్. ఎందుకంటే ఒకప్పుడు మనకి కొందరికైతే స్వతహాగా వస్తుంది, ఫ్యామిలీ కల్చర్ వల్ల. ఇక్కడ మేము సత్సంగంలో కూడా చూస్తుంటాం, కొందరు జస్ట్ ఇట్స్ దేర్ ఇన్ దర్ ఫ్యామిలీ, అది వెరీ న్యాచురల్గా వచ్చేస్తుంది వాళ్ళకి ఉన్నా లేకున్నా, దే జస్ట్ గో ఓవర్ బోర్డ్, జస్ట్ గివ్ ఇట్. కొందరికి సిచ్యువేషన్ బట్టి వస్తుంది, కొందరికి అది కల్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఏ స్థితిలో ఉన్నా, ఎప్పుడున్నా, ఒకప్పుడు మనకి ఇష్టం ఉంటే ఇచ్చేస్తాము. మనకి ఏదైనా కావాల్సింది అంటే మనం ఏదైనా అనుకున్నది అయినప్పుడు, మనకు అవ్వాలి అనుకున్నప్పుడు అలాంటి దానాలు వేరు. స్వచ్ఛందంగా ఇచ్చేవి కొంచెం వీ హ్యావ్ టు సమ్టైమ్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు కల్టివేట్ దట్. ఎట్లయితే ఎక్సర్సైజ్ ఎలా చేయాలో హెల్త్ బాగుండాలంటే ఈ దానం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను గత 25 ఏళ్లలో ఇస్కాన్లో ఉన్న దాంట్లో చూస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ ప్యూరిఫికేటరీ థింగ్ అండ్ ఇట్ సేవ్స్ అస్ ఫ్రమ్ సమ్వేర్ అదర్. అప్పుడు భయపడతాం, కానీ ఏదో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది, ఒక నెగిటివ్ కనెక్షన్ అయినా పాజిటివ్ కనెక్షన్ అయినా. అండ్ ఒక్కొక్కప్పుడు ఎప్పుడైనా మనం దానం చేసి ఆ నెగిటివ్ దీంతో వస్తే అండ్ ఇట్ హిట్స్ అస్ సమ్వేర్, ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ థింగ్. నేను ఈ మధ్యన ఐ జస్ట్ టెల్ ఎ వెరీ పర్సనల్ ఎగ్జాంపుల్. కానీ దానం అనేది వెరీ ఇంపార్టెంట్. 3 years బ్యాక్ మేము శ్రీవెల్లిపుత్తూరు వెళ్ళాం. అక్కడ మా కొలీగ్, ఇట్స్ ఎ వెరీ నాకు చెరిష్డ్ ట్రిప్ అది. ఎందుకంటే నేను ఐ వాజ్ ఏబుల్ టు టేక్ మా ఫాదర్ ఇన్ లా వాళ్ళని కూడా తీసుకెళ్ళగలిగాను. చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నది, ఎప్పుడు వెళ్ళలేదు. సో డెఫినెట్గా అలాంటి చోటు వెళ్ళినప్పుడు జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళామో అని కూడా ఆ పరిస్థితి కదా. ఇప్పుడు ఐ ఇమాజిన్ నేను ఇక్కడ ఇలా ఇవ్వాలి. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి కూడా, వాళ్ళు చాలా వెరీ ప్రీస్ట్లీ ఫ్యామిలీలోంచి వచ్చిన వాళ్ళు,
ఆ ఆ ఊరి దగ్గరే ఉండి దే కీప్ Make your computer easier to use. Windows will read and scan. 1 సెకండ్. అయితే ఆ రోజు నేను అనుకున్న దానికంటే కూడా ఒక 3-4 రెట్లు ఐ హ్యాడ్ టు గివ్. వింత పరిస్థితులు ఇస్తున్నప్పుడు కొంచెం భయంగా ఇచ్చాను. తర్వాత కూడా హ్యాడ్ అ వెరీ డీప్ థింకింగ్. ఏంటి వాళ్ళు నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేశారా, నేను ఎందుకు అలా వీక్ అయిపోయాను, నేను ఉన్నది కాకుండా 3-4 టైమ్స్ ఇచ్చడం ఏంటి, ఐఎమ్ డూయింగ్ రాంగ్, నాకున్న దానికంటే కూడా నేను షో ఆఫ్ చేస్తున్నానా, ఇలా చేస్తుంటే నాకేమైనా అవుతుందని ఆ బాధ ఉండేది. అదంతా అయిపోయింది. తర్వాత ఇట్ పాస్ త్రూ. మాధవి when we came to know that she was pregnant, she had to go through lot of issues physically, mentally before she actually, అంటే ఇది ప్రెగ్నెన్సీ కొంచెం కన్ఫర్మ్డ్ అయింది. అంతకుముందు షీ హ్యాడ్ 2 miscarriages. అది మాధవి పేరు కూడా గోదాతోనే మొదలైంది కనుక ఐ సెడ్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ ఐ విల్ గివ్ సంథింగ్. కానీ ఆ నెగిటివ్ ఫీలింగ్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ. వాళ్ళు అలా నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారని. ఇప్పుడు మాధవ్ అయ్యాక December 29th నుంచి ఐఎమ్ ఫోర్సింగ్ మై సెల్ఫ్ టు డొనేట్ సంథింగ్ దేర్ అండ్ ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ బ్రేక్. షీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. మెనీ టైమ్స్ ఫస్ట్ వీక్లోనే నేను ఐ కాంటాక్టెడ్ దమ్. దే సెడ్ ఇలా ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటే వీ షుడ్ నాట్ టేక్ ఇట్, వీ విల్ నాట్ టేక్ ఎనీ డొనేషన్. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి సెలబ్రేషన్ బికాస్ ది కిడ్ ఈస్ ఫైటింగ్ ఫర్ లైఫ్. You cannot celebrate and say that my wish is fulfilled. So we will not take it. సంక్రాంతి అయ్యాక చేస్తామన్నా. సంక్రాంతి అయ్యాక అక్కడ ఏ ఊర్లో అయితే మా కొలీగ్ వాళ్ళు ప్రీస్తో వాళ్ళు చేశారు. దే సెడ్ దట్ ఐ కెన్ స్పాన్సర్ నౌ బికాస్ బేబీ హెస్ క్రాస్ 14-15 days. అది చేస్తుంటే మా కొలీగ్ ఎవరైతే ఫస్ట్ హీ ఇనిషియేటెడ్ దిస్, అది చేసాక somehow he felt that because I helped him in office several times, I'm a guide like a thing for him. ఇట్ రీచ్ మీ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్ ఆర్ ఎ ఫాదర్. అతను ఏమన్నా అంటే నాకు ఇది చేస్తుంటే నాకు అనిపించింది దట్ యూ షుడ్ నాట్ డూ ఇట్, ఐ షుడ్ డూ ఇట్ ఫర్ యువర్ బేబీ, ఫర్ యువర్ గ్రాండ్ డాటర్. సో నాకు అలా సంకల్పం చేస్తుంటే నాకు అలా అనిపించింది. సో ఐ విల్ నాట్ టేక్ ఇట్. జనవరి అయిపోయింది. ఫిబ్రవరిలో మళ్ళీ నేను ఐ ఇనిషియేటెడ్. అమ్మ తల్లి ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు, వై ఐ వాంటెడ్ టు గివ్ దిస్. సో ఫిబ్రవరిలో వస్తే వాళ్ళు ఏమన్నారు, నా ఆండాళ్ళ తల్లికి ఇది ఉంటాయి కదా సమ్ ఆర్నమెంట్స్ చేసేవి, 2 ఆర్నమెంట్స్ ఇది ఇది మీరు ఇస్తే చాలు ఉన్నారు. సో ఐ సెడ్ ఫైన్, దిర్ ఇస్ నో ప్రాబ్లమ్, ఐ డూ ఇట్. కానీ వాళ్ళు ఏమన్నారంటే అది మీరు చేయించడం కాదు, మీరు యూ మే హ్యావ్ టు కమ్ హియర్ టు డూ దట్. వెళ్ళే పరిస్థితి లేదు కనుక నేను యూ డూ సంథింగ్ డిఫరెంట్. ఫిబ్రవరిలో 2 weeks అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇట్ ఈస్ బాదరింగ్ మీ అ లాట్. వై ఆండాళ్ళ తల్లి ఈజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఆఫర్. తర్వాత మార్చిలో ఏమన్నారంటే ఈ పెద్ద ఫంక్షన్స్కి వాళ్ళు మాకు ఎవరో ఒకళ్ళు ఇస్తుంటారు, ఈ ఆభరణాలు కూడా ఇస్తుంటారు, మీరు చిన్న ఫంక్షన్స్ని ఇయర్లీ స్పాన్సర్ చేయండి అని చెప్పారు. ఏవే చేయాలో చెప్పండి, నేను ఐ విల్ ట్రై మై బెస్ట్, డెఫినెట్లీ ఇక్కడ ఉన్నంత కాలం అయితే నేను ఈజీగా చేయగలుగుతానని చెప్పాను. చెప్పి అదంతా ఫైనలైజ్ అవుతుంటే ఎవరైతే ఆండాళ్ దీంట్లో ఎవరైతే మెయిన్ పూజారి ఉన్నారో విత్ హూమ్ వి వర్ ఇన్ టచ్, హీ గాట్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్ అండ్ ఈస్ క్వైట్ ఇట్ ఇంపాక్టెడ్ హిమ్ క్వైట్ టూ మచ్. అది ఆయన మళ్ళీ వచ్చే వరకు లెట్స్ నాట్ డిసైడ్ అని దే పోస్ట్పోన్. సో డిసెంబర్ ఎండ్లో జరిగింది, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. బట్ ఫర్ దట్ 15 minutes somehow it may be a coincidence, it can be a very clear coincidence, కానీ ఆ రోజు అది ఇచ్చాక నేను ఒక గంట బాధపడ్డానే. somehow it hit somewhere. It's very interesting. ఒకప్పుడు నేను అనుకుంటాం కానీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ హౌ ఇట్ హ్యాపెన్. సో ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడొక్కడ వీ షుడ్ ఫోర్స్ టు కల్టివేట్. ఐఎమ్ సారీ ఐఎమ్ టెలింగ్ ఎ పర్సనల్ ఎగ్జాంపుల్, బట్ ఇది వన్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ వెరీ డీప్ నౌ విత్ మీ. నేను ప్రతిరోజు పూజ చేసుకున్నప్పుడు అడుగుతున్నా, తల్లి జస్ట్ ప్లీజ్ యాక్సెప్ట్, సమ్ ఆర్ అదర్ యాక్సెప్ట్ దట్, సో లెట్ మీ గెట్ ఓవర్ అవుట్. బట్ ఇట్స్ స్టిల్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఆయన ఎప్పుడు రావాలి, ఎప్పుడు అలా, ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ యూ విల్ డూ దట్. ఇంకొక కొన్నిసార్లు లైక్ అంటే ఇస్కాన్లో ఎవరో ఒకళ్ళు ఈ లైఫ్ మెంబర్షిప్ అని చేస్తుంటారు బిజినెస్ పీపుల్కి.
వాళ్ళు ఒకప్పుడు అయిష్టంగానే ఇస్తారు, వాళ్ళకి ఆ నమ్మకం కూడా ఉండదు, ఏదో వచ్చాడు ఇచ్చేస్తారని ఇస్తారు, కానీ ఆ ఇచ్చింది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో ఇన్ దట్ వే సమ్హౌ ఆర్ అదర్ దే ఆల్వేస్ రిమెంబర్. ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇస్కాన్ మందిరం సో వీఆర్ ఆల్సో లైఫ్ మెంబర్ అని చెప్తాను. అది చెప్తూ దే సమ్హౌ దే గెట్ కనెక్టెడ్. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్. దానం అనేది గృహస్థలకి ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను ఇక్కడ ఎందుకంటే మీ ఇస్కాన్లో మేము బాగా చూసేది లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ కూడా తో మాకు సంబంధం ఉంది కదా, కాబట్టి వాళ్ళలో కూడా చూస్తాను నేను ద వే దే బిలీవ్. ఆ దానం అనేది అన్బిలీవబుల్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దర్ కల్చర్. సో దిస్ ఈస్ దానం. అందుకని ఇక్కడ ఇట్ హెల్ప్స్. తర్వాత ఈ గృహస్థాలకి ఉండేది, గృహస్థాస్కి ఉండేది, 1 second, సారీ ఐ లాస్ట్ మై థింగ్, 1 second. యా, తర్వాత దానము, దమ్మము, తర్వాత యజ్ఞం. ఇందులో యజ్ఞం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ది సాక్రిఫైస్. తర్వాత ఈ స్వాధ్యాయ బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఉందని చెప్పుకున్నాము. తపము, ఆస్టెరిటీ వాళ్ళకి, సింప్లిసిటీ, ఆర్జవం అనేది అందరికీ ఉండాలి. తర్వాత వచ్చేది నాన్ వైలెన్స్, అహింస కూడా అందరికీ సంబంధించిందే. లాస్ట్ టైం మనం సత్యం గురించి కూడా మాట్లాడుకున్నాం, ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడాలి, ఎక్కడెక్కడ ఆడకూడదు అని. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది కూడా కష్టం అని చెప్పుకున్నాము, కానీ ఒకప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ దిస్ సమ్టైమ్స్ ఇన్ లైఫ్. అది ఉన్నప్పుడు ఇది గుర్తు పెట్టుకోవడం వల్ల ఇట్ మేక్స్ అస్ వెరీ ఇట్స్ లైక్ ఎ సేఫ్టీ నెట్. ఇలా ఉండాలి నేను, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఐ షుడ్ బి ట్రూత్ఫుల్ అనేది. దట్ కాన్షియస్నెస్ రియలీ హెల్ప్స్ అస్ టు మేనేజెస్. ఇంకొకటి నేను ఐ జస్ట్ టెల్ వన్ అదర్ పర్సనల్ ఎగ్జాంపుల్. ఏదైనా ఇట్లాంటి క్వాలిటీస్ కానీ, ఈ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, 12వ అధ్యాయంలో భగవంతుడు చెప్పిన క్వాలిటీస్ కానీ మనం ఎక్కువ మెడిటేట్ చేసి, ఇది నేను నా స్థితి ఇది, ఈ యొక్క క్వాలిటీ కానీ, ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ని పాటించడానికి నేను ఒక 1 out of 10 స్కేల్లో 2 out of 3, 3 out of 10, 9 out of 10 ఏదైనా అనుకోండి. దాని గురించి అలా కాంటెంప్లేట్ చేసుకుంటే ఎక్కడో ఒక్కడ కొద్ది రోజుల్లోనే అది మనకు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకున్న స్కోర్ కరెక్ట్ ఉందా లేదా అని భగవంతుడు టెస్ట్. ఇట్ హ్యాపెన్ టు మీ మెనీ టైమ్స్. ఇవాళ అనుకున్నాను అనుకోండి, నేను ఐ వాంట్ టు బి వెరీ ట్రూత్ఫుల్, ఐఎమ్ ట్రూత్ఫుల్ అని. ఎక్కడో ఒక్కడ హీ పుట్స్ ఎ థింగ్ దట్ హీ మేక్స్ మీ లై సంథింగ్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ లాస్ట్ సాటర్డే మనం చదువుకున్నాం కదా, 7th, and I also said that I need to improve అని. Exactly within 3 hours I had to tell 2 lies, simple lies, but I had to tell because I had to tell. I need to protect myself, my interest. I had to tell. So it's very interesting. ఇవి అందుకని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడు అది అయ్యాక మళ్ళీ మనం అనుకోవచ్చు, ఎవరు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, కూడా హ్యాండిల్ ఇట్ బెటర్ అని. తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగర్, దీని గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఐ ఆల్సో టోల్డ్ సంథింగ్ అబౌట్ ప్రాఫెట్ మహమ్మద్. తర్వాత త్యాగం, సాక్రిఫైస్ వచ్చేది త్యాగం. ట్రాంక్విలిటీ అంటే శాంతి, మెంటల్గా మా మైండ్ని స్టిల్ చేసుకోవడము, మైండ్ని శాంతపరచుకోవడము. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎలా తెచ్చుకోవాలి, ఏం చేస్తే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. దీనికి భగవద్గీతలోనే ఇంకో చోట 5వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, ఎప్పుడైతే భగవంతుడే అందరికీ ఒక సుహృదుడని అనుకుంటామో, మనం చేసేవి మనం చేసిన వాటికి వచ్చే ఫలితాలకి భోక్త కేవలము భగవంతుడు అని మనం తలుచుకుంటామో, అప్పుడే మనకి శాంతి, అసలైన శాంతి అనేది దొరుకుతుంది. ఆ శాంతి కావాలంటే మనకి అది భగవద్గీతలో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి రుచ్యతి. అది 5వ అధ్యాయంలో 23వ శ్లోకం. దీన్ని ఆచార్యులు రిపీటెడ్గా చెప్తుంటారు. ఎందుకంటే అల్టిమేట్గా మనకు కావాల్సింది శాంతి, పీస్ ఆఫ్ మైండ్. ఏది ఉన్నా పీస్ ఆఫ్ మైండ్ అనేది, మనశ్శాంతి లేకుంటే యూ జస్ట్ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్. చుట్టూ ఎన్నో ఉండొచ్చు మనకి, పదవి, పొజిషను, మనీ, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ థింగ్, ఇట్స్ గాన్, ఇట్స్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్. దానికి ఆ శాంతి ఎలా దొరుకుతుందంటే భగవంతునితో ఎప్పుడైతే కనెక్షన్ పెట్టుకుంటామో అప్పుడు భగవంతుడు
ఈ అన్ని మనం చేసే వాటికి భోక్త భగవంతుడే అని మనం ఎప్పుడు గుర్తించగలుగుతామంటే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావత శాంతిర్ అశాంతస్య కుతస్సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య. ఫస్ట్ బుద్ధి లేకపోతే ఆ యుక్తి ఉండదు, భగవంతుడిని తలుచుకునే యుక్తి ఉండదు. ఆ యుక్తి లేకుంటే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన. ఆ యుక్తి లేకుంటే ఆ భావం అనేది రాదు. నచా భావత శాంతి. ఆ భావం లేకుంటే శాంతి రాదు. ఆ శాంతి లేకుంటే సుఖం ఎక్కడొస్తుంది? కుత సుఖం అనేది. సుఖం కావాలంటే శాంతి కావాలి. శాంతి కావాలంటే భావం రావాలి. భగవంతుడు అనే భావం అంటే ఇన్వాలంటరీగా ఫోర్స్గా కాకుండా స్పాంటేనియస్గా ఉండే భావం రావాలి. ఆ భావం కావాలంటే మనలాంటి సాధక భక్తులకి కొంచెం యుక్తి, యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు గెట్ కాంపిటెంట్ స్కిల్ ఇన్. అది కావాలంటే బుద్ధి తెచ్చుకోవాలి. ఆ బుద్ధి తెచ్చుకోవాలంటే మళ్ళీ అదే ఈ 2వ అధ్యాయంలో 66వ శ్లోకంలో చెప్పింది, 5వ అధ్యాయంలో 29వ శ్లోకం చెప్పింది. కృష్ణుడు ఆ బుద్ధి ఎలా ఇస్తాడో 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తారు. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాం ఉపయాంతితే. నేనే స్వయంగా వచ్చి నీకు ఆ బుద్ధి ఇస్తాను ఎప్పుడైతే తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. అంటే ఈ 266 66వ శ్లోకము 2వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 29వ శ్లోకము 10వ అధ్యాయంలో 10 శ్లోకాన్ని కనెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ శాంతి అని దాని గురించి తెలుస్తుంది. అది వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ ఇంపార్టెంట్ దైవీ గుణం. తర్వాత అపైసునం అంటే ఫాల్ట్ ఫైండింగ్. దీని గురించి మనకు తెలుసు, ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టరిస్టిక్. ఇది మన పద్మపురాణాల్లో శివుడు పార్వతికి చెప్పినప్పుడు పార్వతి అడుగుతుంది, నామాపరాధాలు ఏంటి? మనం భగవంతుని నామస్మరణం చేస్తున్నప్పుడు ఏ అపరాధాలు చేస్తే మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని పార్వతి అడిగినప్పుడు శివుడు 10 అఫెన్సెస్ అని చెప్తారు. ఇప్పుడు మా ఇస్కాన్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే వి ట్రై టు రిమెంబర్ దెమ్. దాంట్లో ఫస్ట్ వచ్చేది దిస్. అంటే అక్కడ ఫాల్ట్ ఫైండింగే కాకుండా కొంచెం ఇంకా స్ట్రాంగ్ వర్డ్, టు బ్లాస్ఫైమ్. శివుడు చెప్తాడు, టు బ్లాస్ఫైమ్ డివోటీస్ హు హావ్ డెడికేటెడ్ దేర్ లైఫ్ ఫర్ ది ప్రొపగేషన్ ఆఫ్ ది హోలీ నేమ్. అంటే ఆ భగవంతుని భక్తులు వాళ్ళు చేసేవి కొంచెం మనకు తప్పు అనిపించినా, మనకి నచ్చకపోయినా, మనలో కొంచెం ఏదో ఆలోచించుకోవడం, మన దగ్గర ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసుకోవడం, కానీ ఓవర్గా వెళ్ళి మనకి పూర్తిగా తెలియకుండా వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఏ ఫాల్ట్ ఫైండింగ్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫాల్ట్ ఫైండింగ్ అనేది, బికాజ్ ఇట్స్ న్యాచురల్ థింగ్ రైట్, తప్పులు పట్టడం అనేది మనకి చాలా న్యాచురల్గా వస్తుంది, ఈజీ కదా. తప్పులు పట్టడం అనేది చాలా ఈజీ, తప్పులు దిద్దుకోవడం కష్టం కానీ తప్పులు పట్టడం చాలా ఈజీ కదా. దీనివల్ల చెప్పినప్పుడు దాని ఆచార్యులు ఏం చెప్పారంటే, ది ఫస్ట్ సిమ్టమ్ మనకి ఈ ఫాల్ట్ ఫైండింగ్ మనలో వస్తుంది అంటే మనం చేసే నామస్మరణలో పవిత్రత ఎప్పుడైతే మనకి తగ్గుతుందో అప్పుడు ఇది ఎక్కుతుంది. సో ఇది ఎప్పుడైతే మనం ఇఫ్ వీ ourselves are thinking that we are criticizing others, that means మన పవిత్రత తగ్గుతుంది. ఒకప్పుడు మామూలుగా మాట్లాడుకున్నప్పుడు కూడా సంఘంలో ఏదైనా పని చేసుకున్నప్పుడు ఈజ్ వెరీ కామన్ కదా. సో ఒకప్పుడు భార్యాభర్తలకి వీ కెన్ బి వెరీ కరెక్టివ్, ఫ్రెండ్స్తో కరెక్టివ్ ఉండొచ్చు. రేఖ ఆల్వేస్ టెల్స్ మీ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మై లైఫ్. సో ఐ రియల్లీ అడ్మైర్ హర్ యాజ్ మై గురు ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఎప్పుడైనా నేను ఆ మోడ్లోకి వెళ్ళినప్పుడు షీ కమ్స్ నియర్ మీ, ఆర్ ఎప్పుడో కార్లో డిస్కస్ చేసుకున్నప్పుడు షీ సేస్, ఏదో వాసన వస్తుందండి కార్లో, ఏదో వాసన వస్తుందండి రూమ్లో ఉంటుంది. అంటే దట్స్ అన్ ఇండికేషన్ ఫర్ మీ. షీ కుడ్ సెన్స్ that I am telling falling either ఈర్ష్య వల్ల కానీ, ఏదో సేవ ఆపర్చునిటీ పోయిందనో కానీ, బాధ వల్ల కానీ, ఏదో ఐఎమ్ గెటింగ్ టు దట్ మోడ్, దట్స్ వై యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని. సో దట్స్ అ వెరీ గుడ్. ఒకప్పుడు అది చివుక్కుమ అనిపించినా మళ్ళీ కొంచెం జీవితంలో కొంచెం ముందరికెళ్ళి మళ్ళీ ఆ సంఘటన గుర్తుపెట్టుకుంటే, అరే దేవుడే ఇలా వచ్చి భార్య రూపంలో హీ హాస్ కరెక్టెడ్ మీ అని చెప్పడం జరుగుతుంది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ హౌ దిస్. అంటే ఒక కరెక్షన్ లేకపోతే, కానీ కరెక్షన్ ఎవరైనా చేయడం ఒకటి, అది తప్పు, దానివల్ల ఉండే ఫలితం ఇది అని తెలుస్తున్నప్పుడు యూ టెన్ టు బి వెరీ క్లియర్. ఎందుకంటే మనం ఈ భగవన్ నామస్మరణే కదా ఈ కలియుగంలో మనకి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళేది అని. భగవంతుడి భక్తి మనకి భగవన్ నామస్మరణ వల్లే వస్తుందని ఆచార్యులు చెప్పారు కాబట్టి దాన్ని మనం నమ్ముతున్నాం. కాబట్టి మరి అది చేయలేకపోతే
దాంట్లో పవిత్రత తగ్గిపోతే, దాంట్లో పట్టు తగ్గిపోతే మళ్ళీ హోల్ థింగ్ ఈజ్ గాన్. కానీ ఆ పట్టు ఎలా లూజ్ అయిపోతుందనే క్యారెక్టరిస్టిక్స్ని ఈ యొక్క దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత కంపాషన్ అంటే ఒక దయ. నేను ఒక్కటి షేర్ చేసుకోవచ్చా ఇక్కడ? షూర్ షూర్ షూర్. సారీ నీ ఫ్లో నేను ఆపాను. అది ఇందాక నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ నాకు సడన్ గా ఎందుకు అంటే, వాలి తార మనకి రామాయణంలో చెప్తారు. ఆ స్టోరీ చెప్పినప్పుడు తార చెప్తుంది, వార్న్ చేస్తుంది సుగ్రీవుడు, ఇప్పుడే వచ్చాడు కదా సుగ్రీవుడు, తన్ని పంపించేసావు, మళ్ళీ వచ్చాడు అంటే దెర్ ఇస్ సంబడి బిహైండ్ హిమ్, సో ప్లీజ్ డోంట్ గో అని చెప్తారు ఆవిడ. అయితే వినాడు, అసలు వినకుండా వెళ్తాడు. అండ్ వెన్ హీఈస్ కిల్డ్ అండ్ హీఈస్ లైయింగ్ ఆన్ ద గ్రౌండ్, దట్స్ వెన్ హీ రియలైజెస్, నౌ దిస్ ఇస్ ద రీజన్ మై వైఫ్ టోల్డ్ మీ దిస్. సో నేను ఇప్పుడు పడిపోయాను, దెర్ ఇస్ నో అదర్ వే, ఇంక నేను బతకడం అన్నది లేదు నాకు ఇప్పుడు. అది మనకి డిఫరెన్స్ చూపిస్తారు మనకి రాముల వారు సీతమ్మది. ఎందుకంటే సీతమ్మ ఆల్సో షీ పాయింట్స్ అవుట్, నువ్వు కత్తి అండ్ ధనస్సు పట్టుకొని వచ్చావు ఈ అరణ్యంలోకి, ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి సేజ్ కి నువ్వు ప్రామిస్ చేసేస్తావు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాతితే అభయం సర్వభూతేభ్యో దదామ్యత వ్రతం మమ, ఇది నా వ్రతం అని చెప్తున్నావు ప్రతిసారి. సో నీకు చేతిలో కత్తి అండ్ ధనస్సు ఉన్నాయనా నీ ఇది అని షీ గివ్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. షీ టెల్స్ అ స్టోరీ. ఒక సేజ్ కి ఇంద్రుడు వచ్చి ఖడ్గం ఇచ్చిన ఆ స్టోరీ చెప్తారు ఆవిడ, రిమైండ్ చేస్తారు, ఇస్ దిస్ ద రీజన్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్, నీ చేతిలో ఖడ్గము ధనస్సు ఉన్నదనా, లేకపోతే వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ అని. ఎందుకంటే రాక్షసులు ఎవరు నిన్ను వచ్చి ఇది చేయలేదు కదా, హర్ట్ చేయటం లేదు కదా, దెన్ వై ఆర్ యూ ప్రామిసింగ్ ఎవ్రీథింగ్. ఎక్కడ ఎవరు ఇది శరణ్ రావడానికి కూడా ఒక స్టెప్ వేయంగానే నువ్వు చెప్పేస్తున్నావు వాళ్ళకి, శరణ్ కోరుతున్నారా లేదా, వాళ్ళ నోట్లోంచి మాట రాక్కర్లేదు, యు ఆర్ ప్రామిసింగ్ దట్. సేమ్ థింగ్ నౌ టేక్ టు తారా అండ్ వాలి. చనిపోయి పడిపోయిన తర్వాత రాముణ్ణి ఇలాగే క్వశ్చన్స్ వేస్తాడు, నేను ఏం తప్పు చేశానని, నువ్వు ఇది చేసావు అది చేసావు అని ఒక చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, ఒక 2-3 సర్గలు లిస్ట్ ఉంటుంది. అది అంత చెప్పిన తర్వాత రాముడు చెప్తాడనమాట, నువ్వు ధర్మాన్ని మాట్లాడుతున్నావు, నేను ధర్మ సూక్ష్మాన్ని మాట్లాడుతున్నాను, దెర్ ఇస్ అ డిఫరెన్స్. నువ్వు ధర్మం తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు, ధర్మ సూక్ష్మాలు కూడా తెలిస్తేనే మంచి రాజు అవుతాడు అని చెప్తారనమాట. అప్పుడు ఆ ధర్మ సూక్ష్మాలన్నీ ఆయన లిస్ట్ అవుట్ చేస్తారు. అయితే తార వచ్చి, దాట్స్ వెన్ షీ సేస్, ఇట్స్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్స్ ఈగో that he fell down like this. Same thing happens with Mandodari. It's because of my husband's ego he fell down like this ani. So ee rendu characters Tara Vali and Mandodari Ravanasurudu maniki always I remind myself, what is my intention? If I say something out of my mouth, that comes out of my mouth as a better half on the other side, am I saying it with an intention that what is it? Is it good for all of us, or is it something that I want to prove my point? So akkada adi పట్టుకున్నాను మమ్మ, అదొక్కటి నేను అంటే I wanted to share that because that was a beautiful example that Kagnajiyar Swami అది చూపించారు. And that was my thesis also. Actually, na part of my thesis is on the interpersonal relationships. 5 couples ni తీసుకొని రామాయణంలో నుంచి I did that. So అప్పుడు తెలిసింది ఆ విశ్లేషణ, ఎలా విశ్లేషణ చేయాలి, what is that. So whenever you're saying it, మన నోట్లోంచి వచ్చే word or whatever that you want to say, is it well intentioned for the welfare of all of us, or am I trying to prove a point? So అది రక్షణక, లేకపోతే అతనికి I said so అందానిక, అక్కడ నా ఈగో వస్తుంది కదా I said so అంటే అప్పుడు. సో అది ఆ కరెక్టివ్ మోడ్ అది సీతమ్మ చేయలేదంట, అది మనకి ఆచార్యులు చెప్పారు. అది I just wanted to share that. అది సడన్ గా గుర్తొచ్చింది. థ్యాంక్స్ అలాట్, వెరీ గుడ్.
వెరీ గుడ్. తర్వాత వచ్చేది ఆలోలుప్త్వం అంటే దిస్ ఇస్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే గ్రీడీ, అత్యాశ. సో దిస్ ఆల్సో అనదర్ క్యారెక్టరిస్టిక్స్ దట్ వీ హ్యావ్ కదా, మనకు ఉన్నది కన్నా ఇంకా కావాలి ఇంకా కావాలనేది. ఇట్స్ వెరీ ఈ భౌతిక జగత్, ఈ మెటీరియల్ వరల్డ్ హ్యాస్ ట్రైన్డ్ అస్ లైక్ దట్ దర్ ఇస్ నో ఎండ్. ఆల్వేస్ గివ్. అది ఆపి ఉన్నది యూ హ్యావ్ టు గివ్ అనేది ఎప్పుడైతే స్లోగా మనకు వస్తుందో దెన్ ఐ థింక్ దిస్ జర్నీ విల్ స్టార్ట్. దీనికి బాగా అంటే థియరటికల్గా అట్లీస్ట్ చెప్పుకోవాలంటే, ప్రాక్టికల్గా మనకి ఎంత ప్రాక్టీస్లో ఉందో లేదో మనం అంతటా మనం తెలుసుకోవాల్సిందే. దీనికి ఈ గ్రీడీనెస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈశోపనిషత్ ఇన్వొకేషన్ శ్లోకం ఆచార్యులు చెప్తారు. ట్రై టు అండర్స్టాండ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్. అండ్ ఈ యొక్క ఈశోపనిషత్ ఇన్వొకేషన్ శ్లోకం ఐ అండర్స్టాండ్ that even Gandhi also sometimes said that it is one of his favorite shlokas. It's pretty interesting. ఈ శ్లోకం తీసుకొని ఆయన చేసింది చూస్తే మనకి ఇందా పద్మాసని చెప్పినట్లు ధర్మానికి సూక్ష్మానికి ఉండే డిఫరెన్స్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. బట్ దిస్ ఇస్ శ్లోక ఈశావాసం ఇదం సర్వం, మీ అందరికి తెలిసే ఉంటుంది. యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృధ కస్య సద్ధనం. ఈశావాసం ఇదం సర్వం అంటే ఎవ్రీథింగ్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ దట్ విత్ ఇన్ ది యూనివర్స్ ఇస్ కంట్రోల్డ్ అండ్ ఓన్డ్ బై గాడ్. ఈశావాసం ఇదం సర్వం, హీ ఈజ్ ది ఓనర్, దెర్ ఈజ్ నో క్వశ్చన్. యత్కించ జగత్యాం జగత్, హీ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. తేన త్యక్తేన భుంజిత మా గృధ కస్య స్వధనం. One should therefore accept only those that are necessary for himself, which are set aside as his quota. And one should not accept other things, knowing well to whom they belong. So very interesting. But Gandhi, fought for our nation. Probably he thought that it is that what it belongs to him. But whatever it is, this is one very higher principle in life where after certain time, I think there always a time to give up something, knowing that it is not yours. So it can be interpreted in different ways, but sometimes ఇది గుర్తుపెట్టుకుంటుంటే ఒకప్పుడు అలాగే కరెక్టివ్ స్టేట్మెంట్, కరెక్షన్ అనేది మనకి లైఫ్లో ఈ యొక్క పాయింట్లో, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ greediness. Of course, greediness, generally this is a big issue in when you are in the office and in a very competitive situations. It's a very common thing that all of us suffer. We wanted to get past somebody, you want to get something more, right? And all office lo unde kapuduna politics and all are mainly because of this. When you give up, suddenly you know you are very relieved. And it is ఒకటి ప్రాక్టికల్గా అడ్వాంటేజ్ ఏంటంటే, sometimes when people start recognizing you, it has a magical effect on it helps. అది ఎప్పుడు పనిచేస్తుంది, ఆ ఫార్ములా అందరికీ పనిచేస్తుంది అని లేదు, కానీ కొందరికి కొన్ని సిచ్యువేషన్స్లో ఇట్ రియలీ ఎఫెక్ట్స్. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇవి తెలుసుకోవడం వల్ల, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం వల్ల లైఫ్లో ఎక్కడో అక్కడ ఇట్ రియలీ హెల్ప్స్ ఇన్ మెనీ మెజారిటీ వేస్. అగైన్ సారీ, ఐ టెల్ సమ్ వెరీ పర్సనల్ ఎగ్జాంపుల్. నేను ఏమనుకోవద్దు, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బోస్ట్, నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఓన్లీ గ్లోరిఫై భగవద్గీత. ఆ భగవద్గీతలో ఉండే చిన్నవి ప్రాక్టీస్ చేస్తే ఎట్లా ఉంటుంది అంతకంటే. ఇప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, నేను ఊరికని చెప్తాను, ప్లీజ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇన్ ఎనీ గ్లోరిఫికేషన్ మోడ్. ఇది నాకు ఎలా పనిచేసిందంటే, అఫ్కోర్స్ మై బాస్ వాజ్ వెరీ, లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు, కానీ ఈజ్ వెరీ స్పిరిచువల్. ఎందుకంటే ఆయనకి ఒకసారి వెన్ హీ వాజ్ 40 years old, హీ వాజ్ లైక్ ఎనీ నార్మల్ పర్సన్. 40 years వెన్ హీ వాజ్ 42, వాళ్ళ ఇంట్లో ఏమైందంటే, అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఈజ్ అ నేషనల్, దే వెరీ వెరీ రిచ్ పీపుల్. ఆయనకి 4 పిల్లలు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ విల్లాలోకి ఈ ట్రాష్ వ్యాన్స్ వస్తాయి కదా, ట్రాష్ వ్యాన్స్ వచ్చి ట్రాష్ తీసుకొని, వ్యాన్ కేమ్ ఇన్ టు ది హౌస్, పిక్డ్ అప్ ది ట్రాష్ అండ్ ఆటోమేటిక్ మిషన్ ఉంటుంది కదా, ఆ ట్రాష్ లోపల పెట్టేసి దే విల్ బ్యాక్ అవుట్. ఆ రోజు అన్ఫార్చునేట్లీ బ్యాకింగ్ అవుతున్నప్పుడు హీ హ్యాడ్ అ 4-year-old కిడ్. వాడు ఇంట్లో ఆడుకుంటున్నాడు, అండ్ ఈ సడన్లీ అండ్ వాట్ హ్యాపెన్ టు హిమ్, ఈ వెంట్ అండ్ నోబడీ నోటీస్డ్ ఇట్. ఆ వ్యాన్ వాడు కూడా చూసుకోలేదు, ఇట్ క్రష్డ్. వాళ్ళు చూస్తుంటేనే ఇట్ క్రష్డ్ హిమ్ అండ్ ఈ డైడ్. సో దట్ వాజ్ ఎ huge, had an impact on my boss. So he became he just thought that the only way to overcome that tragedy
which happened in front of their, of course he was in the office at that time, but it happened in front of his wife. So family was shattered, and appudu he said that only way he can come out of that is to take up to seriously to spiritual. After that he became very, even though he was doing the job normally, but he became very very spiritual. అది స్పిరిచువల్ అయ్యాక సడన్లీ వన్స్ అవి ఆ లక్షణాలు మనం తెలుసుకున్నాక సడన్గా అలాంటివి కొంచెం ఏదో పాటించేవాళ్ళు, కొంచెం నమ్మేవాళ్ళు ఎక్కువ కనబడతారు, అంతకుముందు కనబడరు. సో వన్ థింగ్ దట్ హీ నోటీస్, అది అయ్యాక హీ నోటీస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ మీ. ఎందుకంటే వెనెవర్ ఎనీ టైమ్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ వచ్చినప్పుడు ఐ సే లెట్స్ మేక్ ఇట్ సింపుల్, యూ టెల్ వాట్ యూ హ్యావ్ టు టెల్. I'll accept that. There is no need for me because you have already evaluated me. There is no need to discuss anything. So he suddenly understood the importance of it. So adayaka 5 successive years, my performance evaluation was not more than 2 minutes. And always it has been much more than what I probably deserved. Because he said, there is no need to discuss with you. I don't have to tell. I know that you take anything that even if I don't give also, you take it. So there is no point. So that's why when I want to evaluate you, I'm much more careful because there is no need for me to negotiate. So that's where you get the benefit of doubt from me. So it was very interesting till he was there. It was very, very interesting. Like a lot of my colleagues used to get very stressed and there was a lot of preparation, this. సో నేను ఇది ఈశావాసం గుర్తుపెట్టుకున్నాడు, వచ్చేది ఎట్లాగా వస్తుంది. సో ఇట్స్ అండ్ దట్ రిలేషన్ వాజ్ వెరీ డీప్ విత్ హిమ్ ఎప్పుడైతే అతను ఆ దాంట్లోకి వెళ్ళాడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, ఒకప్పుడు వెన్ యూ గివ్ అప్ యూ గెట్ సంథింగ్, యూనో దట్ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత అఫ్కోర్స్ జెంటిల్నెస్, ఇంకో క్యారెక్టరిస్టిక్ చెప్పడం, మార్ధవం, జెంటిల్నెస్, ఫ్రెండ్లీ, అందరితో ఫ్రెండ్లీగా ఉండడం. ఇది దీనికి ఇంక మంచి మంచి శ్లోకం భగవద్గీతలో కూడా ఉంది, నిర్మమో నిరహంకారో. ఈ భగవద్గీతలో 15వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం, విశ్వరూపం చాప్టర్ అయ్యాక 55th శ్లోకంలో కూడా అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. యూ హ్యావ్ టు బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి, అంటే కోట్లాడకుండా ఉండడం అనేది మనది, అలా ఉంటూ కర్మ చేయడం అనేది. దానికంటే ఇంకా ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఎక్కడంటే, కృష్ణుడు జైల్లో కారాగృహంలో అపేర్ అయ్యాక, జన్మించాక, ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ వాళ్ళు దేవకి వసుదేవులు చూడడం కృష్ణుడిని, వాళ్ళు ఆశ్చర్యపడిపోయి ఏంటి ఇలా విష్ణు ఇలా ఉన్నాడు, భగవాన్ ఇలా వచ్చేసాడు ఏంటి, తను మన కొడుకు అనుకున్నవాడు అని ఆయన్ని స్తుతించాక ఫస్ట్ ఇద్దరు వాళ్ళు చూడటము, తర్వాత వసుదేవుడు స్తుతించడము, దేవకి స్తుతించాక కృష్ణుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట, నేను నార్మల్ బాయ్ని కాను. యాక్చువల్లీ అప్పుడు దేవకి అడుగుతుంది కృష్ణుని, నువ్వు ఈ అలౌకికంగా ఉంది నీ ఫాము, అలౌకిక ఫామ్ నుంచి నా నార్మల్ ఫామ్కి రానైనా, లేకుంటే కంసుడికి తెలిసిపోతుంది నువ్వు దేవుడు అని. అలా అయితే చాలా డేంజరు, కంసుడు చాలా చెడ్డవాడు అంటే. అప్పుడు హీ కమ్స్ టు ద 2-handed ఫామ్. అది అయ్యాక శ్రీకృష్ణుడు ఫస్ట్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు కంగారు పడవద్దు, నేను మీకు మీ గర్భంలోంచి ఎందుకు వచ్చాను, మీరు తల్లిదండ్రులుగా ఎందుకు నేను స్వీకరించాను దాన్ని ఒక హిస్టరీ చెప్తాడు. కానీ ఇలా ఇన్నిసార్లు వచ్చాను, మీరు ఇలాగని వాళ్ళందరికీ చెప్తూ, ఇంకా అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఆ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్తూ వెళ్తూ వాళ్ళకొకటి చెప్తారనమాట. మీరు మీ జీవితాల్లో 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒకటి, నేనెవరో మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. యూ షుడ్ నో హూ ఐ యామ్ ఆల్వేస్. అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ ఎ రైట్ టు రిలేట్ విత్ మీ. నేను మీ కొడుకు కింద మీరు భావించుకోవచ్చు, దాంతోనే మీరు జీవితాన్ని నడుపుకోవచ్చు, కానీ నేనెవరో మీరు మర్చిపోకండి. అలా ఈ 2 పట్టుకొని మిగతా అందరితో స్నేహభావంతో సాన్నిధ్యంతో మీ జీవితం ఎప్పుడైతే గడుపుతారో మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తారు అని చెప్తూ వెళ్ళిపోతాడు అన్నమాట. దట్ ఈస్. అండ్ ఆ శ్లోకం ఏంటంటే శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు చెప్పిన ఫస్ట్ కామన్, అంటే అందరి ప్రజలకి ఉండే యోవాన్ పుత్ర భావేన అని వస్తుంది. ఐ విల్ ట్రై టు రీడ్ ద శ్లోక ఇన్ ది ఎండ్ టుడే. దట్స్ అ ఫస్ట్ కామన్ జనరల్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కృష్ణ ఇన్ శ్రీమద్ భాగవతం. కృష్ణుడు
సో దట్స్ అ ప్రెటీ ఇంట్రెస్టింగ్ థింగ్. తర్వాత ఆ ఫ్రెండ్లీనెస్ అనేది దట్స్ వై వెరీ ఇంపార్టెంట్. మోడెస్టీ, మోడెస్టీ గురించి మనకి తెలుసు, హ్యూమిలిటీతో వచ్చేది. తర్వాత ఆఫ్ కోర్స్ ఈ అన్ని దీంట్లో ఉండవలసింది, మనం భక్తి మార్గంలో వెళ్ళాలంటే ఎక్కడొక్కడ కొంచెం ఉండేది అచాపలం, అంటే స్టడీ డిటర్మినేషన్. ఒక ఒక జీవితంలో ఒక ఆబ్జెక్టివ్ అని పెట్టుకొని ఇలా జీవితాన్ని ఇలా చేయాలి, ఇలా చేసుకోవాలి అని సమ్ ఆబ్జెక్టివ్ అనేది పెట్టుకోవాలి. ఆ ఆబ్జెక్టివ్ అవుతుందా అవదా, మన లైఫ్లో ఎలా రాస్తుందనేది మనకు తెలీదు, కానీ జీవితంలో ఒక ధ్యేయం అంటూ డెఫినెట్గా ఉండాలి. ఇది పర్టికులర్గా ఇప్పుడు నేను నడుస్తున్న ఏజ్లో చూసుకోవాలనుకుంటే ఆ ఏజ్, మా ఏజ్ వాళ్ళకి తప్పకుండా ఉండాలి. లేకుంటే లైఫ్ జస్ట్ గోస్ వేస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టీవీ ఆర్ సంథింగ్ హియర్ అండ్ దట్. ఎందుకంటే అప్పుడు చాలా ఏళ్ళ కష్టపడ్డాక ఫ్రీ టైం అనేది వస్తుంది కదా. సో అది మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క గుణాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, డిటర్మినేషన్. సో దెన్ ఒక ఆబ్జెక్టివ్ అని సెట్ అవుతుంది. అప్పుడు వచ్చి అది అయ్యాక అప్పుడు మనం చేసుకోవచ్చు, ఇది నాకు ఇవి కావాలా కాదు, ఐ వాంట్ టు టేక్ ఇట్ ఆర్ నాట్ టేక్ ఇట్. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుంది, ఆ విచక్షణగా ఒక ఆబ్జెక్టివ్ అంటూ వస్తే, నేను ఇలా నా జీవితాన్ని నడుచుకోవాలనుకుంటే కొన్ని నేను వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని పట్టుకోవాల్సి వస్తుంది. ఆ వదులుకునేటప్పుడు భయపడం, ఎందుకంటే నేను దీని కొరకు వెళ్తున్నాను కనుక దీన్ని వదులుకుంటున్నాను అని మనకు తెలిస్తే యూ విల్ నాట్ బీ ఆ సోషల్ ప్రెషర్ అంటూ ఉంటుంది కదా. లేకుంటే వీ జస్ట్ గెట్ ఈల్ టు ద సోషల్ ప్రెషర్. అండ్ వీ సీ చాలామందిని కూడా చూస్తుంటాం కదా, దే జస్ట్ లెట్ లూజ్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ దట్ రిటైర్డ్ లైఫ్ ఇన్ టు సంథింగ్ వెరీ 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 డౌన్ టు ఎర్త్ అండ్ మండేన్ మెటీరియల్ థింగ్స్. సో ఇది ఒకసారి చెప్పాను, దీనికి కంప్లీట్ ఈ డిటర్మినేషన్ రావాలి అంటే మనకు ఒకే దాని మీద మనకి నమ్మకం ఉండాలి. కబీర్ దాస్ చెప్పినట్లు ప్రాక్టీస్. ఆ డిటర్మినేషన్ రావాలంటే కంటిన్యూస్లీ మొదటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటుంటే కరతు అభ్యాస జడమతు ఉయే సుజన్ రసరి ఆవత్తు జావత్తు శిల్పరు కరే నిషాన్. కరతు అభ్యాసం జడమతు, జడ లాంటి వాడు కూడా మంచి తెలివైన వాడవుతాడు. రసరి ఆవత్తు జావత్తు శిల్పరు కరే నిషాన్. ఆ పులి మీద ఒక తాడు ఎలా రాయి మీద ఎట్లా నిషాన్ పెట్టగలుగుతుందో, సో దిస్ ప్రాక్టీస్ ఇస్ దేర్. తర్వాత అఫ్కోర్స్ విగర్, తేజ అనే ఈ ఒక దైవీ గుణము ఈ క్షత్రియులకి ఉంటుంది. ఇప్పుడు అఫ్కోర్స్ రామాయణంలో కూడా ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. రాముడు ఇలా ఎందుకు చేశాడు, అలా చేశాడనే చాలా వాటికి ఆచార్యులు దే గెట్ బ్యాక్ టు సే దట్ హీ ఆల్సో హ్యాస్ టు డూ ఏ ధర్మ యాజ్ ఏ క్షత్రియ. అర్జునుడికి కూడా భగవంతుడు చెప్తున్నాడు, యూ షుడ్ బి ప్యాషనేట్, ఆ తేజ విగర్ అనేది ఉండాలని. అఫ్కోర్స్ తర్వాత నెక్స్ట్ 22nd వచ్చేది క్షమ, ఫర్గివ్నెస్. అఫ్కోర్స్ ఫర్గివ్ ఇస్ టు గాడ్లీ అంటారు కదా, ఎవరైనా తప్పులని క్షమించడం, మర్చిపోవడం, టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్. అందుకని నేను అది ఆల్వేస్ ఎవరినైనా ఈ క్షమించాలంటే ఇట్స్ నాట్ ఈజీ కదా, బట్ అది మనకి కష్టం కలిగించిన వాళ్ళని క్షమించాలి అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్. దీనికి రెండు సూత్రాలు, అంటే థియరిటికల్గా చెప్పుకోవాలంటే 2 సూత్రాలు బాగా పనిచేస్తాయి. ఎవరైనా మనకు అలా అయినప్పుడు 3, అంటే శాస్త్ర ప్రకారంగా చూసుకోవాలంటే నాకు తెలిసినవి. 1, వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ సోల్. మనం ఈ శరీరం కాదు, మనం ఈ యొక్క ఆత్మని భగవంతుడు 2వ అధ్యాయంలో 26 లక్షణాలు చెప్పాడు. దాన్ని చంపలేవు, కట్ చేయలేవు అని. సో ఈ ఎవరైనా మనకి కష్టపెట్టింది కేవలం మన శారీరక దృక్పథంతో చూసింది, కానీ మన ఆత్మకి సంబంధించింది అయితే ఇది కాదు. సో మై రిలేషన్ విత్ గాడ్ ఈజ్ త్రూ మై ఆత్మ, నాట్ విత్ దిస్ బాడీ. ఈ బాడీలో ఉండేవి ఈ స్థూలమైన గుణాలు, ఈ సటిల్ ఎలిమెంట్, మైండ్, ఫాల్స్ ఈగో, వాటి హార్ట్ అయితే నో బిగ్ డీల్. ఈజ్ ఇట్ రియలీ ఇది నేను అనుకున్న దాన్ని జీవితంలో భక్తి మార్గంలో వెళ్ళడానికి ఇదేమైనా ఈజ్ ఇట్ కాజింగ్ మీ ఎనీ ప్రాబ్లం? ఇట్ ఈస్ నాట్ కాజింగ్ మీ ఎనీ ప్రాబ్లం, లెట్ మీ లీవ్ ఇట్. అయిపోయింది. ఇది అలా అనుభవించాలి, వాడి చేత అట్లా తిట్లు తినాలి, వాడి చేత అట్లా అవ్వాల్సింది అయిపోయింది. వాడి గురించి ఎందుకు కాలేదు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ఇట్, బట్ వీ కెన్ ట్రై. అదొకటి. 6వ అధ్యాయంలో 30 శ్లోకం. యుమాం పశ్యతి సర్వత్రా సర్వం చామై పశ్యత్ తస్యాహం న ప్రణశామి సచమేన ప్రణశ్యతి. భగవంతుని, వన్ హూ సీస్ మీ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు అలా భగవంతుని వాళ్ళలో కూడా చూస్తే మళ్ళీ కూల్ అయిపోతుంది మైండ్.
థర్డ్ థింగ్ ప్రహ్లాదుడు, ఇది చాలా పవర్ఫుల్. స్వస్యస్తు ఖల ప్రసిద్ధితాం ధ్యాయంతు అంటే ప్రహ్లాదుడే అది ప్రహ్లాదుడు నిరంతరంగా చేసుకునే భాగవతంలో ఇది 5వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 5th canto 9th chapter 18th శ్లోకం, 18th or 17th. ప్రహ్లాదుడు నిరంతరంగా చేసుకునే ప్రేయర్లు ఇదొకటి అదట. నా మీద అసూపడే వాళ్ళు, నాకు కష్టాలు కలిగించే వాళ్ళందరినీ కూడా మంచిగా పెట్టుదేవా, ఎందుకంటే వాళ్ళు ఎలా మంచిగా ఉండాలంటే మామూలుగా మంచిగా కాదు, వాళ్ళకు కూడా ఏదో భక్తి అనేది వచ్చి ఆ భక్తి ద్వారా వాళ్ళకి ఒక శాంతి అనేది వచ్చి వాళ్ళు ఎప్పుడు కూల్గా ఉండని. లెట్ మీ నాట్ బాదర్ అబౌట్ దెమ్, లెట్ పీస్ బీ దేర్. స్వస్తి అస్తు కల ప్రసిద్ధితం. నా కలహాలని కలతల్ని పెట్టే వాళ్ళందరినీ కూడా ఇలా చేయడం. దిస్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రేయర్. ఈ ప్రేయర్ని మనం ప్రాక్టికల్గా కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ఎవరైనా కష్టాలు పెట్టినప్పుడు, మనం బాగా ఫీల్ అయినప్పుడు, హర్ట్ అయినప్పుడు, జస్ట్ మనసులో కానీ, ఇంట్లో మందిరంలో కానీ, గుడికి వెళ్ళినప్పుడు కానీ, జస్ట్ సే, నాకు అతను ఇలా కష్టం పెట్టాడు, నాకు ఇలా కష్టం వచ్చింది, ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో ఐ వాంట్ టు రియాక్ట్ లైక్ దిస్. వాడు అంతా చూస్తాను, వాడికి ఏదో అవ్వాలి, వాడికి చెడు జరగాలి, వాడికి అంతా చూస్తాను, ఐ వాంట్ టు రియాక్ట్ అనే ఐఎమ్ వెరీ వనరబుల్, నేను మామూలు మనిషిని, నాకు అంత మంచి గుణాలు లేవు, నాకు అలా ఆ ఆలోచనలు వస్తున్నాయి, కానీ భగవంతుడా అది తప్పు అని తెలిసింది, క్షమిస్తే నాకు మంచి జరుగుతుందని నాకు తెలుసు, కానీ నేను చేయలేకపోతున్నాను, బట్ ప్లీజ్ హెల్ప్ మీ టు డూ దట్. ఐఎమ్ ఎ వనరబుల్ పర్సన్ టు గెట్ ఇన్ టు దట్ ట్రాప్, బట్ ప్లీజ్ హెల్ప్ మీ నాట్ టు గెట్ దేర్. అది ఎప్పుడైతే తెలుసుకున్నామో, సో ఇట్ రియలీ హెల్ప్స్, ఇట్ రియలీ హెల్ప్స్. అండ్ నేను రేఖ ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్లో, ఎగ్జాక్ట్లీ 2008లో we went through one very unexpected and unimaginable thing which we can't even forget today, but appudu we held together to manage it, that very insulting situation that we faced. అది ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుంటుంది, కానీ ఆ సంఘటన చూసుకున్నాక నేను ఎలా రియాక్ట్ అయ్యాను, రేఖ ఎలా రియాక్ట్ అయ్యిందని చూసుకుంటే ఐ ఫీల్ అ బిట్ హ్యాపీ దట్ వీ డింట్ అగ్రవేట్ దట్ సిచ్యువేషన్. అయిపోయింది, తిట్లు పడ్డాం, అవమానాలు పడ్డాం, అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సపోజ్. మన కర్మ వల్ల వచ్చింది అనుకోవడం వల్ల, లేకుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ మోర్ వర్స్ ప్రాబ్లం. అది దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, కానీ కష్టం, వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. తర్వాత ఫార్టిట్యూడ్, ధీరత్వం. మన జీవితంలో దైవీ సంపద కలగాలంటే, భక్తి మార్గంలో ముందరికి వెళ్ళాలంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 24th వచ్చేది శౌచం, క్లీన్లెస్ గురించి చాలా చెప్తారు కదా, ఇంటర్నల్ క్లీన్లెస్, ఎక్స్టర్నల్ క్లీన్లెస్. మామూలుగా మనం హైజీన్, ఫిజికల్ హైజీన్ పాటించేది ఒకటి. అఫ్కోర్స్ ఫిజికల్ హైజీన్ ఈజ్ నవ్ డేస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇట్ హస్ బికమ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ ఆఫ్ ది సొసైటీ వరల్డ్ వైడ్. అది. అండ్ తర్వాత ఇంటర్నల్ శౌచం ఈ కలియుగంలో ఇంటర్నల్ శౌచం కావాలి అంటే, క్లీన్లెస్ కావాలంటే భగవన్ నామస్మరణ అని చెప్తారు. తర్వాత ఇది గ్రీడీనెస్తో వచ్చేది అధిరోహ, అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఎన్వీ. ఎన్వీ ఈజ్ అఫ్కోర్స్, ఎన్వీ, జెలస్ అనేది ఐ థింక్ మనది క్రోధంని ఎలా కంట్రోల్ చేసుకోవడం కష్టమో, ఎన్వీ, జెలస్ అనేది ఐ థింక్ ది మోస్ట్ టఫెస్ట్ థింగ్స్. కదా, కంపారిజన్ లేకుండా మన జీవితం నడవదు, ప్రాక్టికల్గా కూడా నడవదు. కంపేర్ తప్పకుండా చేసుకోవాలి. ఆ కంపారిజన్తో ఎన్వీ నుంచి జెలస్ నుంచి ఎన్వీ, ఆల్వేస్ ఇట్ మేక్ అవర్ లైఫ్ మిజరబుల్ అండ్ కంటిన్యూస్ టు మేక్ అవర్ లైఫ్ మిజరబుల్. ఎప్పుడైతే అది స్లోగా, ఐ మీన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, కానీ మనకి దైవీ సంపత్తి కావాలి అనుకుంటే సమ్హౌ ఆర్ అదర్ విని అట్లీస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మంచిది కాదు అని మనం తెలుసుకున్నప్పుడు కొంచెం ఎక్కడో అక్కడ అది గుచ్చుతూ ఉంటుంది కాన్షియస్ని. కంట్రోల్ చేసుకో, దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. అందుకనే ఆ జీవితంలో ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటే అది వస్తుంది. ఇది నీకు దిస్ థింగ్స్ దట్ మ్యాటర్ మోస్ట్ షుడ్ నాట్ బి ది మెర్సీ ఆఫ్ థింగ్స్ దట్ మ్యాటర్ లీస్ట్. జీవితంలో ఒక ధ్యేయం అని పెట్టుకుంటే ప్రతిదీ ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చేది అప్పుడు ఆ ఫిల్టర్లో చూసుకుంటాం. ఈజ్ ఇట్ రియలీ నీడెడ్ ఫర్ అస్ టు బాదర్ సో మచ్? నీ లక్ష్యం ఏంటి, ఇదేంటి, ఈజ్ ఇట్? సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, వై? మూవ్ ఆన్ ఇన్ లైఫ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఆఖరిది వచ్చేది, ఇది ఇంట్రెస్టింగ్, హ్యూమిలిటీతో కలిసి మొదట వచ్చేది అమానత్వంతో వచ్చిన లక్షణం. మళ్ళీ 26వ దీంట్లో హీ లూప్స్ ఇట్, వెరీ ఇంట్రెస్టింగ్.
దైవీ సంపద. దాంట్లో వచ్చేది నాతి మానిత, ఫ్రీడమ్ ఫర్ ప్యాషన్ ఆర్ ఆనర్. ఎందుకంటే ఈ పర్టికులర్గా ఇది భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతిలో బాగా చెప్పింది ఏంటంటే 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. 3 భక్తి మార్గంలో భక్తి వల్ల మంచి పయస్ యాక్టివిటీస్ వల్ల కర్మ ఫలాలు ఎలా ఉన్నా కూడా ఆ కర్మ ఫలాల్ని మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయే 3: లాభ, పూజ, ప్రతిష్ట. అది భక్తి మార్గం కాదు, ఈవెన్ ఏ మంచి పని మనం చేసినా కూడా 3 వీడ్స్ అంటారు చైతన్య మహాప్రభు దీన్ని. ఈ ఒక కలుపు మొక్కలు అంటాం కదా, అలా వాటిలాగా చేశారు. ఈ కలుపు మొక్కల్ని మనం గుర్తించకపోతే ఎంత మనం భక్తి చేసినా అది ఎక్కడొక్కడ మన ఆ భక్తి అనేది ప్రయాణం ఒక బోట్ అనుకుంటే ఎక్కడో అక్కడ బోట్లో హోల్స్ వచ్చి మనం మునిగిపోతాము, నువ్వు వెళ్ళలేవు. అందుకని ఆయన దాన్ని ఆయన జీవితంలో చాలా చోట్లకు కూడా పాటించి చూపెట్టారు. ఎవరైనా ఎక్సెసివ్గా పొగిడినప్పుడు కానీ, తనని గ్లోరిఫై చేసినప్పుడు కానీ, తన యొక్క న్యాచురల్ కాన్స్టిట్యూషన్ కోసం చెప్పినప్పుడు కానీ ఆయన ఈ వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. లాభ, పూజ, ప్రతిష్ట 3 మనం ఎప్పుడెప్పుడు ఈ వీడ్స్ అనేవి అంటే మనం చేసిన దానివల్ల మనకి లాభం. మనం మంచి చేసినా కూడా దిస్ ఈస్ ఎ థింగ్ అబౌట్ మంచి చేయడం వల్ల ఎక్కడొక్కడ మనకి లాభం కలుగుతుంది. ఆ మంచి కర్మ ఫలితమైన వస్తుంది, సమ్ అదర్ బెనిఫిట్ లాభం మెటీరియల్గానో మాటల ద్వారానో లాభం. తర్వాత వచ్చేది ఇంకా కొంచెం అంటే సమ్ పీపుల్ టెన్ టు రికగ్నైజ్ యూ, వర్షిప్ అనేది వస్తుంది, గౌరవించడము. కొందరు ఎలా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు గౌరవిస్తుంటే ప్రతిష్ట, అండ్ ఆ ప్రతిష్ట అనేది వచ్చాక అయిపోయింది. సో దాని నుంచి ఇంకా వెరీ డిఫికల్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ 3 ఇట్లు అలా తిప్పేస్తాయి, తిప్పి గిర్రని కొట్టి పడేస్తాయి. అండ్ హిస్టరీలో ఎంతో మందిని చూసాం. ఇది భక్తి మార్గమే కాదు, మామూలు మెటీరియల్ ఎండివర్స్లో కూడా ఎవరైతే దీన్ని దే కెనాట్ అబ్జార్బ్ అండ్ కంట్రోల్, దే ఆర్ గాన్. ఇప్పుడు మామూలుగా కూడా సాంఘిక పరంగా కూడా చూసుకుంటే సంఘంలో బాగా చరిత్రలో చిరస్థాయిగా ఉండి వాళ్ళని చాలా ఏళ్ల వరకు తలుచుకునే వాళ్ళు ఎవరున్నారంటే యూ సీ దట్ దే హ్యావ్ అబ్జార్బ్డ్ దర్ వాట్ ఎవర్ దే గాడ్ ఇన్ ఏ ప్రాపర్ సెన్స్. అది అబ్జార్బ్ చేసుకోలేని వాళ్ళు దగ్గర స్పోర్ట్స్లో మనం స్పోర్ట్స్ దగ్గరగా చూస్తుంటాం కానీ స్పోర్ట్స్ మెన్లో చూస్తుంటాం కానీ దీస్ ఆర్ ది పీపుల్ హూ స్టాండ్ అవుట్, people who could get and absorb that. People like Sachin Tendulkar, Gavaskar, వీళ్ళు ఎలా ఎందుకు అలా వాటిని కూడా పట్టుకొని రాగలిగారంటే దే నెవర్ వాళ్ళకి ఇట్ డిడ్ంట్ బాదర్ దెమ్ మచ్ ఎట్ దట్ టైమ్. అందుకని వాళ్ళు దే లీవ్ లాంగ్ ఇన్ మెమరీస్ ఆఫ్ ది పీపుల్. సో ఈ నాతి మానిత గురించి దిస్ ఈస్ థింగ్. ఇప్పుడు 26 అయ్యాయి ఇవాళకి. సో ఒక్కసారి మనం వీ విల్ రీడ్ ది నెక్స్ట్ శ్లోకస్ అండ్ దెన్ విల్ ఎండ్ ఇట్, సో దట్ అవి క్విక్గా వచ్చేవారని డిస్కస్ చేసుకోవచ్చు. రేఖా నువ్వు ఉన్నావా? రేఖా నువ్వు ఉన్నావా? ఆర్ యు గాన్? 1 second appa, 1 second. Can you hear me? Yeah. చేతులు పని ఉండే చేయగలుగుతున్నచ్చు. సో వాట్ యు వాంట్ టు డూ? 6:4 ఒకసారి చదువుకొని వి విల్. ఓకే. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాపి జాతస్య పార్థ సంపదమాసురీ. సంపద కదా అది, పార్థ సంపదమాసురీ. ఓ పార్థ, గర్వము, పొగరు, దురహంకారం, కోపము, పరుషత్వము, అజ్ఞానములనే లక్షణములు ఆసుర స్వభావం కలిగిన వారికి చెందినది. అది ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో భగవంతుడు ఈ ఆసురీ లక్షణాల గురించి చెప్తారు. ఇవి కొన్ని చెప్పాక ఈ దైవీ సంపత్తి ఉండే వాళ్ళ గతి ఏంటి, వాళ్ళు ఏ రూట్లో వెళ్తారు, ఆసురీ లక్షణాల వాళ్ళు ఏ రూట్లో వెళ్తారు అనేది చెప్తారు. దాంతో ఈ చాప్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 20+ లక్షణాలు తెలుసుకున్నాక ఇంకా మళ్ళీ వాటి ప్రస్తావన ఎక్కువ రాదు. వచ్చే శ్లోకాల్లో ఈ ఆసురీ సంపత్తి గురించి తెలుస్తుంది. తర్వాత వాటి యొక్క రిజల్ట్స్ ఏంటి అనేది ఈ చాప్టర్లో తెలుసుకోవచ్చు. సో వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఈ తిరుమల, యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ ఇన్ ఈ 24 లక్షణాల గురించి? యూ వాంట్ టు షేర్ ఎనీ రియలైజేషన్స్?
యాక్చువల్గా 1 సెకండ్ సారీ, బావగారి కంటే ముందు నేను ఒక్కటి చెప్తా. ఇవి చెప్పినప్పుడు నాకు మనసులో ఏమనిపిస్తుంది అంటే ఈ వీటిల్లో కొందరికి కొన్ని నచ్చుతుండొచ్చు పాయింట్స్, వాటి మీద ఎవ్రీ వన్ కెన్ కంట్రిబ్యూట్ కదా. Yep. Sure, no problem. Yeah. Sorry, I'm in mute. Yeah, Thirumal? అదే 26 లక్షణాలు వీటిలో చెప్పడం కదా. ఇప్పుడు మనకి ఈ ఏవైతే లక్షణాలు మనకి ఉంటే మన జీవితాన్ని మనకి ఒక హాయిగా ఆనందంగా కానీ లేకపోతే ఇతరులు కష్టం కలిగించుకున్నా కానీ మనకి కష్టాలు కలగకుండా అవి మనం చెప్పలేము, కానీ మన వల్ల ఒకరికి ఇబ్బంది పడకుండా కానీ ఇతర కష్టం కలగకుండా కానీ మానసికంగా కానీ భౌతికంగా కానీ అవన్నీ చేయడానికి లక్షణాలని మనం పాటించాలి. ఈ పాటించాలి అనేది ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా అంటే మన జీవితంలో మన జీవిత ప్రస్థానంలో మనం ఇంతవరకు చూస్తున్నాం. మనకి అందరికీ 60 ఏళ్ళు దాటే నీకు నాకు మనం ఈ తెలిసి కూడా అప్పుడు మనం చాలా విషయాలు పాటించలేదు చెప్పాలంటే. మేక్ అనాలిసిస్, ఇట్స్ కన్ఫెషన్ ఆల్సో, అనాలిసిస్ ఆల్సో కన్ఫెషన్. మనం అప్పుడు ఆ వయసులో ఉన్నప్పుడు కానీ వాటికి తెలియవనే కాదు, తెలుసు, అయినా కూడా మనం వాటిని మనం ఎందుకు విస్మరించడం జరిగింది. ఎందుకు ఆ మాయ కానీ ఏదైనా కారణంగా ఏదైనా సరే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, జీవితం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాని మీద మనం చాలా ఫోకస్ దాని మీద చేసి ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకుంటూ మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనకి అంటే ఈ లక్షణాలు, ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా చిన్నదనం నుంచి అలవాటు పడతాయి. వాట్ ఆర్ వాట్ యూ సండే మెసేజ్ కూడా చెప్పేవి కదా, మనం పంపించావు, మాధవి పంపించింది కదా, నీకు పంపిస్తే నాకు షేర్ చేసావు. ఏదైతే చిన్నదనం నుంచి విత్తనాలు పిల్లల హృదయాలలో మనస్సులో పడితే అవి వాటి జీవితాన్ని వాడు ఎంతో చక్కగా మలుచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మన జీవితాలు బాగాలేవా అని అర్థం కాదు, మన జీవితాలకు మనం మలుచుకున్నాం, మనకున్న పరిధిలో మనకున్న దాంట్లో చేసుకుంటున్నాం. మన పిల్లలు కూడా ఆ వాసన మనం అందిస్తున్నాం. ఎవరు ఎంత అందుకుంటున్నారు అనేది అది వారి వారి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మరి ఈ లక్షణాలు అనేది చాలా చక్కగా ఉన్నాయి. ఇవి తప్పకుండా మనం అది వీటిని ఇక నుంచి వీటిని వదలకుండా వీటిని చేసుకుంటే ఇంకా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలని నా అభిప్రాయం. ఈ ఏదైతే అసుర లక్షణాలు పూర్తిగా ఒకటి వదిలేసుకుంటూ వెళ్ళిపోయి కేవలం వారు చెప్పిన విషయాలు, పెద్దలు చెప్పిన మంచి లక్షణాలను ఉంచుకుంటూ మన దగ్గరే వాటిని గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళాలి అనేది నా అభిప్రాయం. Sorry, I was on mute. You want to say something? You want to say something? Yes, Mama. Yeah, I could not hear you. Adi. No, I was on mute. Sorry. So, yeah. నాకు ఒక్కటే మళ్ళా నేను No, you are on mute, Padmas. ఓ సారీ. యా, నేను మళ్ళా రామాయణానికి వెళ్తున్నాను, తిట్టుకోకండి నన్ను, మాటికి రామాయణానికి వెళ్తోంది ఏంటి అని. నాకు అందులో అంటే కాదు మమ్మ, అంటే నాకు ఏడాది నుంచి రామాయణం చేస్తున్నాం. సో అది అట్లీస్ట్ అంటే నాకు ప్రాబబ్లీ బికాజ్ చిన్నప్పటి నుంచి అది విని అక్కగారి దగ్గర నుంచి, చిన్నమ్మమ్మ దగ్గర నుంచి, తాతగారి దగ్గర నుంచి ఇవి విని అది కొంచెం బుర్రలో పట్టిందేమో మరి. సో నాకు ఏంటి గుర్తొచ్చింది అంటే విశ్వామిత్రులు వారి కథ గుర్తొచ్చింది. చెప్తూ ఉంటే ఈ గుణాలు అంటే ఎంత మంచి పొజిషన్ లో ఉన్నారు ఆయన, రాజర్షి పొజిషన్ లో ఉన్నారు. విశ్వామిత్రులు వారు వశిష్ఠుడిని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు శబలని కోరారు ఆయన. It's just a material thing. It's just a cow that he wanted. Vasishtha said, because the cow is the sustenance for us, I cannot give that to you. He could not take no. Till that time, he did not get a no as answer from anybody. He could not take that. So immediately, ఆయన వార్కి వెళ్ళారు, నాశనం చేసేస్తానన్నారు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి
శివుడి దగ్గర నుంచి అన్ని ధనుర్విద్య మొత్తం, ధనుర్విద్య కూడా కాదు, ధనుర్వేదాన్ని మొత్తం నేర్చుకున్నారు ఆయన. శివుడు ఉపదేశం చేస్తారు, అన్ని అస్త్రాలు వచ్చాయి, శస్త్రాలు వచ్చాయి, అన్ని తీసుకొని వచ్చి వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. వశిష్ఠుడు ఆల్ హీ డెడ్ వాస్ బ్రహ్మదండం పట్టుకొని నించున్నారు అంతే. ఈవెన్ ద బ్రహ్మాస్త్రం వెంట్ ఇంటు ద బ్రహ్మదండం. నథింగ్ కుడ్ డూ హిమ్ ఎనీ హార్మ్. సో అక్కడ అట్లీస్ట్ హీ షుడ్ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ the material, whatever I'm thinking that this is all the things, that the power that I have, he's showing his power at that point in time. So this power is nothing in front of that jnanam annadi ayana. He could not take it. He did again tapas chesadu. Ikshvaku annadu, Trishanku annadu, Trishanku swargam create chesadu. Again his tapas went. Then he said, oh no, this is not working. So he went to the westernly direction. Again he did 1000 years of tapas. Then Rambha came and all that happened. Then immediately that also lost. His kamam and krodham were not in control again. So akada boin malla. Then he went to the north and he said, okay, finally I'll sit. This is not what I want. Now I understand. ఆయన పవర్ ఏంటి, వశిష్ఠుడి పవర్ ఏంటి అన్నది ఇప్పుడు నాకు అర్థమవుతోంది. సో లెమీ ఏమొచ్చినా కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు డైవర్ట్ మై మైండ్ అగైన్ అన్నట్టు కూర్చొని హీ డిడ్ మళ్ళా అగైన్ thousands of years of tapas. Then he got that బ్రహ్మర్షి ఇది వచ్చింది ఆయనకి. When Brahma comes and says, okay, you are a Brahmarshi now, he says, let Vasishtha tell me that. So again that thing is there. And when Vasishtha comes and he smiles and he says, when Brahma says you are Brahmarshi, you are Brahmarshi. Who am I to say that? So that's when he realizes, man, how much ever I provoke this guy, he is not to be tickled and he cannot be provoked by me. So that's when he realizes బ్రహ్మర్షి అంటే ఏంటి అన్నది. అండ్ దెన్ హీ యాక్సెప్ట్స్ ఇట్, హంబ్లీ హీ యాక్సెప్ట్స్ ఇట్. సో అక్కడ మనకి ఈ స్టోరీస్ అన్ని బాలకాండలో చూపించి మనకి విశ్వామిత్రుల వారి స్టోరీస్ అన్ని చెప్పి రాముణ్ణి మారుస్తాడు. రాముడిలో ఇవి ఉండాలయ్యా, నీకు ఈ గుణాలు ఉంటేనే నువ్వు అవుతావు, రాజు అవుతావు, ఇలా ఉంటేనే, ఇవన్నీ జయిస్తేనే నువ్వు యు ఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ దట్, సస్టైన్డ్ నీకు ఉంటుంది అన్నది చెప్తారు. అది దట్స్ వాట్ ఐ వాజ్ రిమెంబరింగ్. ఈ గుణాలు అవన్నీ చెప్తూ ఉంటే, సో దట్ వాజ్ అ వేకప్ కాల్. అది బాలకాండ చదువుతున్నప్పుడు ఎందుకు ఇది చెప్తున్నారు మాటి మాటికి ఈ స్టోరీస్ ఎందుకు? బాలకాండలో రాముడు వారి స్టోరీస్ ఏమి ఉండవు, ఓన్లీ విశ్వామిత్రుల వారి స్టోరీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్లీ విశ్వామిత్రుడి స్టోరీస్ ఉంటాయి. So why is he telling this again and again? Why is he showing these things to Rama అన్నది కొంచెం తీసి ఆ స్టోరీస్ ని పక్కకి జరిపి చూస్తే, దీస్ మనం ఇప్పుడు నువ్వు భగవద్గీతలో చెప్పినవన్నీ లక్షణాలు దాంట్లో చూపిస్తున్నారు, ఇవి ఉండాలి అన్నది. సో అది చాలా హెల్ప్ఫుల్ అయ్యింది నాకు అది. అందుకు I just wanted to share that. థ్యాంక్స్. ఇది విల్ జస్ట్ కంక్లూడ్ ఒక్కసారి, జస్ట్ ఒక్క నిమిషము. ఇందాక అనుకున్నాం కదా శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి ఇన్స్ట్రక్షన్, అంటే అది ఫ్రెండ్లీనెస్ గురించి, దర్పం గురించి కాదు. సో విల్ జస్ట్ రీడ్ దట్ శ్లోకం. ఇది 10వ స్కందంలో 3వ చాప్టర్లో కృష్ణ అపియరెన్స్ వస్తుంది. 10వ స్కందంలో 45వ శ్లోకంలో యో మాం పుత్ర భావేన బ్రహ్మ భావేన చాస్కృత్ చింతయంతో కృత స్నేహో యస్యేతే మద్గతిం పరం. యోమా మాం, బోత్ ఆఫ్ యూ హస్బెండ్ అండ్ వైఫ్, 1 second, constantly think of me as your son, but always know that I am supreme personality of the Godhead. సో వాత్సల్య భావం పెట్టుకోమన్నారు, భగవంతుని తను ఎవరని గుర్తు కూడా దస్
బై థింకింగ్ మీ కాన్స్టెంట్లీ అండ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ యూ విల్ అచీవ్ ది హైయెస్ట్ పర్ఫెక్షన్ రిటర్న్ బ్యాక్ టు ది గాడ్ హెడ్. అంటే ఇక్కడ స్నేహం, డీలింగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది స్నేహానికి దట్స్ ఎ క్యారెక్టరిస్టిక్ కదా. అలా దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే భగవంతుడు